శ్రోతక మహాశయులకు నమస్సులు. మీకందరకు శ్రీకృష్ణ లీలామృతానికి స్వాగతం. శ్రీకృష్ణుని బాల్యలీలలు ఎంతో మధురమైనవి, మహిమాన్వితమైనవి. గోకులంలో నందుని ఇంట జన్మించిన శ్రీకృష్ణుడు తన దివ్యత్వంతో రాక్షసులను సంహరిస్తూ లోకానికి రక్షణగా నిలిచాడు. అలాంటి లీలలలో అత్యంత ముఖ్యమైనది భగవంతుని దివ్యత్వాన్ని మొదటిసారిగా లోకానికి చాటి చెప్పిన ఘట్టం పూతన సంహారం. కంసుని ఆజ్ఞ మేరకు గోకులానికి వచ్చిన పూతన అనే రాక్షసిని చిన్నారి కృష్ణుడు ఎలా వధించాడో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి జన్మవార్త విన్న కంసుడు తనకు పుట్టబోయే మృత్యువుని తప్పించుకోవడానికి గోకులంలో పుట్టిన పసిపిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మాయలమారి అయిన పూతనను గోకులానికి పంపాడు. పూతన గోకులంలోకి ప్రవేశించేటప్పుడు ఒక సుందరమైన మర్యాదస్తురాలైన స్త్రీ రూపంలో వచ్చింది. ఆమె సౌందర్యం చూసి గోకులంలో ఎవరూ ఆమెను అనుమానించలేదు. పూతన నందుని ఇంటికి చేరుకుంది. అక్కడ తొట్టిలో పడుకొని ఉన్న చిన్నారి శ్రీకృష్ణుణ్ణి చూసింది. ఆమె కపటమైన మనసుతో ఈ పసివాడిని ఎత్తుకుని పాలిస్తాను అని యశోదమ్మ అనుమతితో కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుంది. పూతన కృష్ణుణ్ణి ఎత్తుకుని కపట వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ పాలు ఇవ్వడానికి సిద్ధమైంది. అప్పుడు ఆమె మనోగతాన్ని, ఆమె పలికిన తీరుని తెలిపే పోతన గారి పద్యం. చను నీకు గుడుపజాలెడి చనువారలు లేరు, నీవు చనవలెననుచున్ చనుగుడిపి మీద నిలుకడ జనుదాననంగ వేట్క జనుగుడుపన్. ఓ బాలుడా, నీకు పాలు ఇచ్చేవారు ఎవరూ ఇక్కడ లేరు. అందువల్ల నువ్వు నాతో రావాలి, నేను నీకు ప్రీతిగా పాలు ఇస్తాను అని పూతన కపటపు మాటలతో కృష్ణుణ్ణి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించింది. పూతన విషపూరితమైన స్థనాలతో కృష్ణుడికి పాలు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుణ్ణి త్రాగమని వేడుకున్న సందర్భాన్ని తెలిపే రెండవ పద్యం. నా చనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్నీ చెలువ మెరగవచ్చును, నా చెలువము సఫలమగును నలినదళాక్ష. ఓ కమలాల వంటి కన్నులు గల చిన్ని కుమారా, ఒక గుక్కెడు నా పాలు త్రాగు, ఆ తరువాత నీ అందాన్ని నేను చూసి తెలుసుకోవచ్చును. అప్పుడు నా అందం, నా జన్మ కూడా సఫలం అవుతుంది. లోకరక్షకుడైన శ్రీకృష్ణుడికి ఆమె ఉద్దేశం తెలియంది కాదు. పూతన కృష్ణుణ్ణి తన పెదవులకు ఆనించి పాలు తాగమని ప్రోత్సహించింది. కృష్ణుడు పాలు త్రాగడం మొదలుపెట్టాడు. అయితే కేవలం పాలు త్రాగడమే కాకుండా పూతన ప్రాణాలను, ఆమెలోని విషాన్ని, సమస్త శక్తిని తన దివ్యమైన నోటితో పీల్చడం ప్రారంభించాడు. ఆ తీవ్రతకు పూతన తట్టుకోలేకపోయింది. ఆమె తన అసలు రాక్షస రూపాన్ని బయటపెట్టి భయంకరమైన కేకలు వేసింది. కృష్ణుణ్ణి విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. చివరకు కృష్ణుడు ఆమెను ఆకాశం మీదుగా భూమిపైకి విసిరివేసి సంహరించాడు. ఈ సందర్భంలో భగవంతుని యొక్క దివ్యత్వాన్ని, ఆమె విషాన్ని స్వీకరించిన విధానాన్ని తెలిపే పోతన గారి మూడవ పద్యం. విషుధర రిపుగమను నీకిని విషకల సఖునికిని విమల విషసయినుకిని విషభవ భవజనకునికి విషకుచను విషముగొనుట విషమే తలపన్. గరుత్మంతుడిని వాహనంగా కలవాడు, విషాన్ని కంఠంలో ధరించిన శివునికి స్నేహితుడైనవాడు, ఆదిశేషువు అనే పాముపై శయనించేవాడు, మరియు సంసార చక్రానికి కారణమైన జగజ్జనకుడైన శ్రీకృష్ణునికి పూతన యొక్క విషపూరితమైన స్థనాలను త్రాగడం అనేది ఏమాత్రం విషం కాదు, అది చాలా చిన్న విషయం అని అర్థం. పూతన సంహారం అనేది కేవలం ఒక రాక్షస సంహారం మాత్రమే కాదు, అది శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని, అపారమైన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మొదటి ఘట్టం. పూతన కపటబుద్ధితో పాలు ఇవ్వాలని వచ్చినా ఆమెకు
భగవంతుని స్పర్శ లభించడం వల్ల ముక్తి లభించింది. భగవంతుణ్ణి ఏ రూపంలో చేరినా చివరికి భగవత్ అనుగ్రహం లభిస్తుందనే సందేశాన్ని ఈ ఘట్టం మనకు అందిస్తుంది. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని కృష్ణలీల కథలను వినటానికి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.